హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఒకప్పుడు ఖరీదైన ఫర్నిచర్, ఆడంబరమైన డిజైన్లు ఉంటే అది చాలా పర్ఫెక్ట్ ఇల్లు అనుకునేవారు. కానీ 2026 నాటికి ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయిందట. ఇక్కడ కనిపిస్తుంది ఒక వార్తా కథనం. సో ఇప్పుడు ప్రజలు కేవలం బాహ్య సౌందర్యానికే కాకుండా సౌకర్యవంతమైన జీవనశైలికి, ఇంటిలోని ప్రతి వస్తువు పనిచేసే విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారట. రోజువారీ జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే ఇంటి నిర్మాణం, డిజైన్లో కొన్ని కీలక మార్పులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరి అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రముఖ ఎలక్ట్రికల్ సంస్థ వైనా ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా మంచి విషయాలు చెప్పారు. ఏంటంటే, ఇది 2026లో ఇంటి నిర్మాణంలో తప్పనిసరిగా ఉండాల్సిన 5 ముఖ్యమైన అంశాలను వివరించారు ఆయన. ఏంటంటే, ఆయన ప్రకారం విలాసం కంటే ఆలోచనాత్మకమైన డిజైన్కే ఎక్కువగా విలువ ఉంటుందంటున్నారు. గది మూడ్ను మార్చే లైటింగ్. గదుల్లో ప్రకాశవంతంగా వెలిగే తెల్లటి లైట్లకు కాలం చెల్లింది. ఇప్పుడు ఇంటి యజమానులు సాయంత్రం వేళల్లో పడక గదుల్లో కళాఖండాలను ప్రదర్శించే చోట కంటికి హాయినిచ్చే వెచ్చని కాంతిని కోరుకుంటున్నారు. గది వాతావరణాన్ని మార్చేందుకు, అందంగా తీర్చిదిద్దేందుకు కాంపాక్ట్ సిఓబి డౌన్ లైటర్లు బాగా ప్రాచుర్యం పొందాయట. కేవలం ప్రకాశంపైనే కాకుండా లైటింగ్, ఆప్టిక్స్, స్థిరమైన పనితీరు, ఎక్కువ కాలం మన్నే సామర్థ్యంపై దృష్టి సారిస్తూ ఉన్నారు. లైటింగ్ను కేవలం ఒక ఫంక్షనల్ వస్తువుగా కాకుండా ఇంటీరియర్ స్టైలింగ్లో ఒక భాగంగా చూస్తున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే రెండో పాయింట్ ఏమంటున్నారంటే, ఇంటీరియర్కు తగ్గ స్విచ్ బోర్డులు కూడా బాగుండాలి అంటారు ఆయన. ఇంటి లోపల డిజైన్లు తేలికగా మినిమలిస్టిక్గా మారుతున్న కొద్ది ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు కూడా వాటిలో కలిసిపోయేలా ఉండాలని ఆశిస్తున్నారు. గోడలకు అందంగా రంగులు వేసి ఆధునిక ఫర్నిచర్ అమర్చిన తర్వాత పాతకాలం నాటి స్విచ్ బోర్డులు పెడితే ఆ అందం దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు స్లిమ్ ప్రొఫైల్స్, సున్నితమైన ఫినిషింగ్, మృదువైన ఆపరేషన్ ఉన్న స్విచ్లకు డిమాండ్ పెరిగింది. కేవలం బయటి లుక్కే కాదు, లోపలి నాణ్యత కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. వేడిని తట్టుకునేలా, ఎక్కువ కాలం మన్నేలా, విద్యుత్ ఉపకరణాలను రక్షించేలా ఉండే నాణ్యమైన అంతర్గత భాగాలను కోరుకుంటున్నారు. సౌందర్యం, భద్రత రెండూ ఒకే ప్రమాణంగా మారిపోయాయని చెప్తున్నారు ఆయన. అలాగే పక్కా ఎలక్ట్రికల్ ప్లానింగ్. ఇల్లు పూర్తయ్యాక అవసరం కోసం గోడలను పగులుగొట్టి కొత్త సాకెట్లు, వైర్లు ఏర్పాటు చేసుకోవడం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఈ ధోరణి మారిపోతుందంట. ఇప్పుడు ఇంటి నిర్మాణానికి ముందే పక్కా ఎలక్ట్రికల్ ప్లానింగ్ ఉండాలని నేటి తరం భావిస్తుంది. పడక గదుల్లో బెడ్స్ దగ్గర ఛార్జింగ్ పాయింట్లు, వంటగదిలో అదనపు సాకెట్లు, ఏసీల కోసం ప్రత్యేక లైన్లు, వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణకు సర్జ్ ప్రొటెక్షన్, నీట్గా అమర్చిన డిస్ట్రిబ్యూషన్ బోర్డులు వంటివి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఇంటిని మరింత ఆర్గనైజ్డ్గా, సురక్షితంగా మార్చడమే కాకుండా విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉంచుతుంది అని అంటున్నారు. అలాగే ఇల్లంతా సంక్లిష్టమైన ఆటోమేషన్ సిస్టంతో నింపడం కంటే రోజువారీ జీవితంలో సులభంగా ఇమిడిపోయే చిన్న చిన్న స్మార్ట్ ఫీచర్లకే ఎక్కువగా చాలామంది మొగ్గు చూపుతూ ఉన్నారట. సాయంత్రం వేళల్లో లైటింగ్ తగ్గించుకోవడానికి డిమ్మర్లు, కారిడార్లలో మోషన్ సెన్సార్ లైట్లు, లివింగ్ ఏరియాలో టచ్ స్విచ్లు, 1-2 వాయిస్ కంట్రోల్డ్ సర్క్యూట్లు వంటివి ప్రాధాన్యత సంతరించుకుంటాయి. స్మార్ట్నెస్ అనేది మనకు సాయం చేసేలా ఉండాలి, కానీ మనమే దాన్ని మేనేజ్ చేసే ఒక వ్యవస్థలా ఉండకూడదు అనే భావన బలపడుతుందట. మంచిది, చాలా మార్పులు వస్తున్నాయి. సో థ్యాంక్ యూ.